నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పోలీస్, సూర్యాపేట బ్రహ్మకుమారి స్వారి సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలో 60 ఫీట్ల రోడ్లో గల జయ పాఠశాల నందు మాదక ద్రవ్యాల నిర్మూలన విద్యార్థుల ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ హాజరై విద్యార్థులతో మాట్లాడారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పోలీసులు, సూర్యాపేట బ్రహ్మకుమారి స్వారి సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలో 60 ఫీట్ల రోడ్డులో గల జయా పాఠశాల నందు మాదక ద్రవ్యాల నిర్మూలన విద్యార్థుల ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ హాజరై విద్యార్థులను మంచి విజయాలను గురించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రధానమంత్రి నషాముక్త్ భారత్ అభియాన్ అనే నినాదంతో మాదక ద్రవ్యాల గంజాయిని సమాజం నుండి వెలివేయడానికి కృత నిశ్చయంతో ఉన్నది అన్నారు. ఉన్నత లక్ష్యాలను పెట్టుకొని వాటి సాధనకు నిరంతరం కృషి చేసి సాధన చేయాలని అన్నారు. క్రమశిక్షణతో కూడిన అలవాట్లకు మంచి విజయాలను అందిస్తాయన్నారు. పేదరికం నుండి కష్టపడి చదివి శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి సేవలందించిన అబ్దుల్ కలాం జీవితం గురించి, విజయం గురించి వివరించారు. దేశ భవిష్యత్తు కోసం అవకాశాలు లేని రోజుల్లో మహానుభావులు ఎంతో కృషి చేశారు. బంగారు భవిష్యత్తు కళ్ళ ముందు ఉన్నది. టెక్నాలజీ, ఉన్నత విద్య, రవాణా లాంటి సౌకర్యాలు ఉన్నాయి. మంచి మార్గాన్ని ఎంచుకొని ఎదగాలి అన్నారు. మంచి చెడులు గ్రహించి మంచి మార్గంలో నడవాలన్నారు. సోషల్ మీడియాకు బానిసలు కావద్దు, టెక్నాలజీని విద్య కోసం ఉపయోగించాలన్నారు. డ్రగ్స్ అనేవి యువతను నిర్వీర్యం చేస్తుందన్నారు. డ్రగ్స్ వల్ల బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారన్నారు. వీటికి దూరంగా ఉండాలని, గంజాయి, డ్రగ్స్ మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు, మానవ సంబంధాలను హేళన చేస్తున్నారన్నారు. పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. బాలికలు ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నారు. బాలికలను ఎవరైనా ఇబ్బంది పెడితే డయల్ 100కు సమాచారం ఇవ్వాలి, ఫిర్యాదు చేయాలని అన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలతో జిల్లా పోలీస్ కళాబృందం విద్యార్థులకు డ్రగ్స్ నిర్మూలన పట్ల క్రమశిక్షణ, విజయాల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట బ్రహ్మకుమారి సంస్థ నుండి హిమబిందు, జయా పాఠశాల ప్రిన్సిపాల్ ఉపేందర్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐలు యాదవేందర్, కనకరత్నం, షీ టీం ఎస్ఐ నీలిమ, విద్యార్థులు, బ్రహ్మకుమారీస్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.